వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. ఈరోజు మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ అయ్యే టాపిక్తో వచ్చేసాను. మళ్ళీ ఏంటి అంటే నార్మల్గా తల్లిదండ్రులు పిల్లల్ని, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఎన్నో కలలతో వాళ్ళని చదివించి పెద్ద చేసి నా కొడుకు సాఫ్ట్వేర్ అవ్వాలి, నా కూతురు అది అవ్వాలి అని చెప్పి చాలా కలలతో పెంచుతారు. బట్ యువత ఏం చేస్తుంది? బెట్టింగ్ యాప్స్ అని, మద్యం అని, డ్రింకింగ్స్ అని, అవని ఇవని చాలా చెడు అలవాట్లకి లోనే వాళ్ళ లైఫ్స్ని వాళ్ళే స్పాయిల్ చేసుకునే సిచ్యువేషన్స్ అయితే మనం చాలా చూస్తున్నాం. సో 25 ఇయర్స్కే యువత తప్పుడు దారిలో వెళ్ళి చాలా మద్యానికి కానీ చాలా గురై సూసైడ్ వరకు వెళ్ళే సంఘటనలు కూడా మనం తరచూ పేపర్స్లో కానీ చాలా వరకు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? యువతకి ఒక సైకాట్రిస్ట్గా మేడం ఏం సలహా ఇస్తారు అనేది ఒకసారి మేడం మాటల్లో విందాం. ఈ టాపిక్ మీద మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ వైద్య నిపుణులు సైకాట్రిస్ట్ డాక్టర్ సురేఖ గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను. మేడం నార్మల్గా ఇప్పుడు 25 ఇయర్స్ ఏజ్తో లిమిట్ లేదు. నార్మల్గా యువత అనేది డ్రింకింగ్కి అలవాటు పడిపోయి ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, మనము రీసెంట్గా కూడా బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది సెలబ్రిటీసే చాలామంది ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం ఆడితే తప్పేముంది అని చెప్పి వాళ్ళ ప్రాణాల మీదకి వాళ్ళు తెచ్చుకున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక సైకాట్రిస్ట్గా మీరు ఏం చెప్తారు దీని గురించి? అంటే తల్లిదండ్రులకి ఇచ్చే సలహా ఏంటి? మనం వ్యసనం గురించి మాట్లాడుకుంటే వ్యసనం అనేది దేని గురించి అయినా అవ్వచ్చు. సో అది మనం ఆల్కహాల్ని తీసుకోవచ్చు, లేదా గంజాయి తీసుకోవచ్చు, బెట్టింగ్ తీసుకోవచ్చు, గ్యాంబ్లింగ్ తీసుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ మనం కాఫీ కూడా అడిక్షన్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు మోతాదుకు మించి అవసరం ఏంటంటే మన బాడీ తీసుకునే కెపాసిటీని మించి కూడా అది ఇచ్చే మన డోపమిన్ రిలీజ్ వల్ల మనకి ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో, సో ఆ కిక్ కోసం మనం మళ్ళీ తాగుతుండే. ఇప్పుడు స్మోకింగ్ తీసుకోండి, ఆల్కహాల్, ఏదైనా సరే దాని నుంచి వచ్చే రిజల్ట్ కిక్ వల్లనే వీ గెట్ అడిక్టెడ్ టు దట్ కదా. సో అలా ఎందుకు అవుతుంది అనేది అసలు మనం చూసుకుంటే ఫస్ట్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు. సో ఇప్పుడు ప్రేమ ఆప్యాయతలు, ఇప్పుడు అందరూ అమ్మ నాన్న ఇద్దరూ వర్క్ చేస్తారు, పిల్లలకి సరైన ప్రేమ పంచలేకపోతారు, టైం ఇవ్వలేకపోతారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఆలోచించేది ఏంటి? మేము ఇంత కష్టపడుతుంది పిల్లలకి మంచి జీవితం ఇవ్వటం కోసం, కానీ అంత జీవితం ఇస్తున్నారు, అది సంతోషం. కానీ దాంతోపాటు పిల్లలతో వాళ్ళు టైం కూడా స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు క్వాలిటీ టైం, ఇప్పుడు క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు మనకి. ఇప్పుడు నేను నా పిల్లలతో నేను 4 గంటలు ఉన్నాను అని చెప్పుకునే దానికన్నా ఉన్న 1 గంట కూడా కంప్లీట్గా మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. సో ఇప్పుడు ఎలా ఉంది? పిల్లలు ఆడుతూ ఉంటారు, లేదా వాళ్ళతో మనం ఏదో చేస్తూ ఉంటాం, అమ్మ లేదా నాన్న ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. అది కాదు కదా, అది క్వాలిటీ టైం కాదు. సో అలా కాకుండా పిల్లలకి మనం కంప్లీట్గా ఇవ్వగలగాలి టైం ఇచ్చి, వాళ్ళకి ప్రేమ మనం ఇచ్చినప్పుడు, సో వాళ్ళకి ఆప్యాయత అనేది ఇంటి దగ్గర దొరుకుతున్నప్పుడు వాళ్ళు బయట కంఫర్ట్స్ వెతుక్కునే అవకాశం ఉండదు. అది వెతుక్కునే అవకాశం లేనప్పుడు ఈ అడిక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో తల్లిదండ్రులుగా వాళ్ళు ప్రేమ పంచడము. ఇప్పుడు ఎలా ఉందంటే తల్లిదండ్రులు, నేను టీచర్ చైల్డ్ లాగా, సో నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు అలానే ఉండాలి అనే దానికన్నా అది అలా చేయటం వల్ల వాళ్ళకి ఏం నష్టం అవుతుంది, దానివల్ల వాళ్ళ జీవితంలో ఏం కోల్పోతారు, ఏం సాధించాలనుకుంటున్నారో అది ఎందుకు సాధించలేకపోతారు, అవన్నీ వాళ్ళకి పిల్లలు ఒక ఫ్రెండ్ లాగా కూర్చొని చెప్పగలిగితే ఇవి మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో మనం అనుకోవచ్చు యువత ఎవరి మాట వింటారు అని. అమ్మా నాన్న మాట ఖచ్చితంగా పిల్లలు వింటారు. ఎవరి మాట విన్నా వినకపోయినా తల్లిదండ్రుల మాట పిల్లలు ఖచ్చితంగా వింటారు. సో చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే 100% ఉంటుంది. సో ఈ అడిక్షన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏం నష్టం అవుతుంది అది మనం చాలా వాళ్ళకి బాగా చెప్పగలగాలన్నమాట. సో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుందాము, స్మోకింగ్ తీసుకుందాం, జస్ట్ ఫన్ కోసం ఫ్రెండ్స్తో స్టార్ట్ చేస్తారు. సో దాని నుంచి వాళ్ళకి వచ్చే ఆనందాన్ని మళ్ళీ పొందాలి అనిపిస్తుంది. సో అట్లా అనిపించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ తాగడము, ఇలా పనులు మానేసి, కాలేజ్కి వెళ్ళడం మానేసి, లేదా జాబ్ చేస్తుంటే వర్క్ని మానేసి చేయటము, ఇలా మళ్ళీ రిపీటెడ్గా చేయటం వల్ల ఒక స్టేజ్లో వాళ్ళు అది లేకపోతే వాళ్ళు పని చేయలేరు అనమాట. సో పని చేయలేకపోవటం వల్ల ఇంకా దానికి వాళ్ళు బానిసలు అయిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ని మనము అవాయిడ్ చేయాలి అంటే ఆ సిచ్యువేషన్ అసలు క్రియేట్ కాకుండానే మనం అవేర్నెస్ పెంచగలం. అంటే పేరెంట్స్ వాళ్ళు ప్రేమని, అభిమానాన్ని పిల్లలకి పంచుకోగలిగితే ఇలాంటి వాటిని దూరం చేయొచ్చు. దాంతోపాటు పిల్లలు వాళ్ళ చుట్టుపక్కల పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు 4 అబ్బాయిలే కూర్చున్నారు అనుకుందాం. సో ఒకరు తాగుతున్నారు, ఇంకొకరు తాగట్లేదంటే ఏంట్రా నీకు తాగే దమ్ము లేదా,
ఒక డ్రింక్ ని నేమ్ చేస్తుంది. సో అట్లా అవహేళన చేయటం వల్ల సో వాళ్ళు ప్రెస్టేజ్ ఈగో సో తీసుకొని వాళ్ళు తాగడం అట్లా జరుగుతుంది. సో అది సరదాగా పందెం కోసమో బెట్టింగ్ లోనో అట్లా సరదాగా స్టార్ట్ అయింది కూడా ఒక్కొక్కసారి సివియర్ కాన్సిక్వెన్సెస్ కి తీసుకెళ్ళి ఒక్కొక్కసారి వాళ్ళు రియలైజ్ అవుతారు, నేను తాగకూడదు, దీనివల్ల నా జీవితం కోల్పోతున్నాను, నా తల్లిదండ్రులు నాకు ఇది నేర్పించలేదు, నేను ఇలా చేయకూడదు అని. కానీ పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అలా చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి. సో అది చేసిన దాన్ని బయటికి రాలేకపోతున్నప్పుడు దాని నుంచి బయటికి రావాలని వాళ్ళకు ఉంటుంది. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాము. సో ఒక సెంటెన్స్లో ఒక సైకియాట్రిస్ట్గా మీరు యువతకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఆల్కహాల్ మనం అంతకుముందు రీసెర్చ్ స్టడీస్ తీసుకున్నా కూడా అంతకుముందు మనం సినిమాల్లో కూడా వింటూ ఉంటాము, డాక్టర్ నన్ను 2 పెగ్గులు తాగమన్నారు, 2 పెగ్గులు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని. అది అస్సలు నిజం కాదు. ఏ డాక్టర్ కూడా ఇంక్లూడింగ్ కార్డియాలజిస్ట్ కూడా అలా చెప్పరు. రీసెంట్ స్టడీస్ ప్రకారం కూడా ఈవెన్ 1 డ్రింక్ ఆఫ్ ఆల్కహాల్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ బ్రెయిన్ ఫర్ ఎవర్. ఓకే. సో రీసెంట్ స్టడీస్ ప్రకారం కూడా దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ హెల్దీ ఆల్కహాల్ డ్రింకింగ్ అనే హ్యాబిట్ అనేది అసలు లేదు, అది నిజం కాదు. సో అందుకని ఒక్కసారి తాగినా, ఒక్కరోజు తాగినా, సంవత్సరంలో ఒక్కరోజు తాగినా ఆ ఆల్కహాల్ ఆ డ్రింక్ ఇట్ బీ 30, 60, 90 ఎంతన్నా అవ్వనివ్వండి, ఒక బీరే అవ్వనివ్వండి, ఒక బ్రీజరే అవ్వనివ్వండి, ఏది తాగినా కూడా దాంట్లో ఉండే ఆల్కహాల్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. సో దానివల్ల మన బ్రెయిన్కి జరిగే డ్యామేజ్ అయితే దట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక 25 ఏళ్ళ అబ్బాయిని లేదా 30 ఏళ్ళ అబ్బాయిని తీసుకున్నామంటే వాళ్ళు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి తాగుతుంటే వాళ్ళ బ్రెయిన్ 60 ఇయర్స్ 70 ఇయర్స్ బ్రెయిన్ లాగా మనకి స్కాన్లో కనిపిస్తుంది. అంత డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దాన్ని వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళ జీవితం వాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారో ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఫస్ట్ నా జీవితంలో నేనేం కోరుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను. ఆల్కహాల్ తాగితే ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషం, తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్సీలోకి రావాలి కదా. నాకు హార్ట్ బ్రేక్ అయింది, నా రిలేషన్షిప్ ఎండ్ అయింది, లేదా నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు, నాకు జాబ్ రాలేదు, ఇవన్నీ చాలా సిల్లీ రీజన్స్. దీనికన్నా లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి మనం విలువ ఇచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేయకూడదు. సో మన జీవితం యొక్క విలువని మనమే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి అంటే లైక్ తెలియని విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. చాలా థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, తల్లిదండ్రులు అనేవాళ్ళు అంటే బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రి కూడా జాబ్స్ పర్పస్లో పడిపోయి సంపాదించాలి, పిల్లలకి అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి మన పిల్లల్ని లైక్ పట్టించుకోవడం మానేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లలు వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే మన ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేది పిల్లలకి అందించాలి. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనము అంటే బారిన పడకుండా పిల్లల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. చూసారు కదా మేడం ఎంత చక్కగా వివరించారో, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. చూసారు కదండి, ఈరోజు టాపిక్ అనేది చాలా యూస్ఫుల్ టాపిక్ కదా. సో మరొక మంచి యూస్ఫుల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హీమా.